హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హర్షిత ఫుడ్ బ్లాగ్. ఈరోజు వీడియోలో మేక తలకాయ కూర గోదావరి స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ముందుగా 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, కొంచెం కొత్తిమీర కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా మసాలా రెడీ చేసుకుందాం. 2 స్పూన్లు ధనియాలు, 5 లవంగ మొగ్గలు, 4 లాలిక్కాయలు, కొంచెం దాల్చిన చెక్క, 1 స్పూను గసగసాలు, 1½ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మిక్సీ పట్టుకొని మసాలాను ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తలకాయ మాంసాన్ని పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకొని వాష్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకొని సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు మగ్గనిచ్చి ఉల్లిపాయలు ఇలా మగ్గాక కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న మాంసాన్ని వేసుకొని మొత్తం మాంసం అంతా వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసుకొని బాగా కలుపుకొని 3 టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక చిన్న లోటాడు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టి హై ఫ్లేమ్లో 10 విజిల్స్ వేయించుకోవాలి. విజిల్స్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని మనం ముందుగా నానబెట్టిన చింతపండు పులుపుని వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు మామూలుగా మూత పెట్టి 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మాంసం ఇలా మగ్గాక ఒకసారి కలుపుకుంటూ నీళ్ళన్నీ ఎగిరే వరకు ఇలా కలుపుకుంటూ ఉడకనివ్వాలి. ఇలా నీళ్ళన్నీ ఎగిరాక నూనె పైకి తేలినప్పుడు కొత్తిమీర వేసుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడి మేక తలకాయ కూర రెడీ. గోదావరి స్టైల్ మేక తలకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.